నమస్తే అండి. వెల్కమ్ టు కళ్యాణ్ లక్ష్మి హ్యాండ్లూమ్స్. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉప్పాడ మైనర్ మిస్టేక్ శారీస్ అయితే తీసుకొచ్చాను. ఈసారి కొద్దిగా మిస్టేక్స్ అయితే కొన్ని వాటిలో ఎక్కువగా ఉన్నాయి. కొన్ని అయితే చాలా బాగున్నాయి, అసలు మిస్టేక్స్ ఉండవు. సో రెండు మిక్స్డ్గా ఉన్నాయి, వేరు వేరు ప్రైజుల్లో ఉన్నాయి. ఒకసారి సింపుల్గా క్యాటలాగ్లో చూపించిన శారీ వచ్చేటప్పటికి తక్కువ మిస్టేక్స్, అసలు మిస్టేక్స్ ఏమి ఉండవండి. దీనికి డాలర్ బుట్టి, ఉప్పాడ డాలర్ బుట్టి అనమాట. ప్రజెంట్ మార్కెట్లో 3,800 రూపాయల వరకు హోల్సేల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అయితే ఉంది. బయట మార్కెట్లో సేల్ 4,200 నుంచి 4,500 వరకు ఉంది. సో దాంట్లో మనకి సిల్వర్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో వీటిలో ఏంటంటే బ్లౌజ్ ఉండదు, అంత నుంచి వేరే మిస్టేక్ ఉండదు. సిల్వర్ జెరీ అన్నది మనకి వెండితో కోటెడ్ జెరీ వల్ల మనకి ఆ శారీస్ మామూలుగా ఈ టిష్యూ అంతా కూడా మనకి నార్మల్ సిల్వర్ వెండి ఉంటుంది కదండి, ఆ వెండి కోటెడ్ వస్తుంది అనమాట. 1 గ్రామ్ గోల్డ్ లాగా 1 గ్రాము వెండి జెరీ కోటెడ్ వస్తుంది. గోల్డ్ సిల్వర్ రేట్లు పెరగడం వల్ల మనకి జెరీ స్కేర్సిటీ అనేది రేట్లు చాలా పెరిగి సిల్వర్ టిష్యూ బ్లౌజులు అయితే ఆపేయడం జరిగింది. మేము వీవింగ్ చేపించినట్లయితే, ఎందుకంటే ఆ రేట్కి గిట్టుబాటు అవ్వట్లేదు. సో అలాగా ఒక 2-3 చీరలు అయితే నేను తీసుకొచ్చాను బ్లౌజ్ లేకుండా. కొన్ని చీరలు, మిగతా అన్ని వాటికి బ్లౌజులు ఉంటాయి. మన సేల్ వచ్చేటప్పటికి మంగళగిరి డొరియా వీవింగ్ లో జూట్ అండి, ఓకేనా. బార్డర్లెస్ శారీస్ ఇవి 1,500. ఉప్పాడ పట్టు అన్ని కూడా మీకు 2,000 అబోవ్ ఉంటాయి. మిస్టేక్స్ అయినా సరే అబోవ్ ఉంటాయి, ఎందుకంటే ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒకప్పుడు మీరు ఉప్పాడలో 2,400 కొనుక్కొని ప్లేన్ చీర ఈ రోజు తయారీ ధర 3,500 అయింది. తయారీ ధర అండి, అంటే దానికి మేము షాప్లో పెట్టి ఇన్వెస్ట్ చేసి దాని మీద పెట్టినందుకు 4,000 రూపాయలు అమ్మాలి. సో అలాగా ప్రతి దానికి కూడా 1,500 నుంచి 2,000 రూపాయల వరకు రేట్లు పెరగడం వల్ల మైనర్ మిస్టేక్ శారీస్ వీడియో చేయలేదు. ఎందుకంటే వ్యూవర్స్ కూడా చాలా పొదుపుగా నేస్తున్నారు. ఎందుకంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఎక్కువ మిస్టేక్స్ వచ్చాయనుకోండి, సో ఇది వరకులా కాకుండా ప్రొడక్షన్ చాలా ఇబ్బంది అవుతుంది, అందుకనేసి తక్కువ అవుతుందన్న. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మల్టిపుల్ కలర్స్, మల్టిపుల్ వీడియో అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను. చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉప్పాడ పట్టులోనే ఒక ఇంచుమించుగా ఒక 40 శారీస్ దాకా ఉన్నాయి. అవన్నీ కూడా ఓపెన్ చేసి విడివిడిగా ఏ మిస్టేక్ ఎక్కడ ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు నచ్చిన శారీ నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మన వీడియోలో ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మంగళగిరి కాటన్ మీద పట్టు అండి. ఇదైతే వితౌట్ ఎనీ మిస్టేక్స్ ఏం కాదు, కొత్త మోడల్, జూట్ మోడల్. సో మనం లాంచ్ చేస్తే మార్కెట్లో మాకు హోల్సేల్గా మేము మంగళగిరి వెళ్ళి మనం కొనుక్కుంటే కనుక హోల్సేలర్స్గా మాకు 1,600 రూపాయలకి ఇస్తారండి. సో అదే శారీ మనం తయారు చేస్తే మనకి ఇంచుమించుగా 1-200 డిఫరెన్స్ వస్తుంది. మార్కెట్లో సేల్ ప్రైస్ వచ్చి 2,000 రూపాయల దాకా ఉంది. 2,000 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ అయితే ఉందండి. శారీ వచ్చేటప్పటికి ఇలాగా కాంట్రాస్ట్ జూట్ లైన్స్ అయితే వస్తాయి. శారీ అంతా కూడా బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్. శారీ అంతా కూడా మనకి థ్రెడ్ జూట్ లైన్స్ కింద వస్తాయండి. అంతా డొరియా వీవింగ్ వస్తుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు, అలాగే బ్లౌజ్ వస్తుంది, విత్ బ్లౌజ్ వస్తుందండి. మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే రావడం జరుగుతుంది. పళ్ళుకి మాత్రమే లైన్స్ అవి ఉంటాయి, ఓకేనా. మిగతా శారీకి ఎక్కడ కూడా లైన్స్ అయితే ఉండవు, ఓకేనా. ఇదే కలర్ కాంబినేషన్ మన దగ్గర ఇంకొక పీస్ అయితే అవైలబుల్గా ఉంది, ఓకేనా. 2 శారీస్ అయితే ఉన్నాయి. సో మన ప్రైస్ వచ్చేటప్పటికి నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రైస్గా ఇస్తున్నానండి 1499, 1,499 రూపాయలు. అలాగే కొరియర్ ఛార్జెస్ అన్నాయి అదనంగా ఉంటాయి. సో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సరే 100 రూపీస్ కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. సో ఇదే మోడల్లో మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము, ఓకేనా. ఇది వచ్చేటప్పటికి మంచి మెజెంతా కలర్ అండి, కొద్దిగా వైలెట్ షేడ్లోకి వస్తుంది అనమాట. దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలాగ సెల్ఫ్ అయితే ఇచ్చారు, కాంట్రాస్ట్ అయితే ఇవ్వలేదు. బ్యూటిఫుల్గా ఇలా జూట్ లైన్స్తో పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, స్ట్రైప్ డిజైన్ లాగా జూట్ లైన్ వీవింగ్ ఉంటుంది, థ్రెడ్ వీవింగ్. లైట్ వెయిట్ ఉంటాయండి, ఈజీ వాష్. మీరు ఇంటి దగ్గర కూడా హాయిగా ఉతుక్కోవచ్చు. షాంపూ వాష్ చేసుకుంటే ఈ మీకు వీడియోలో ఏదైతే షైన్ కనబడుతుందో అదే షైన్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అన్నమాట, ఎక్కువ రోజులు ఉంటుంది. ఐరన్ చేసుకోవచ్చు, నార్మల్ వాష్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. నో ప్రాబ్లం. వాషింగ్ మిషన్లో మాత్రం ఉతక్కండి, ఎందుకంటే హ్యాండ్లూమ్ కదా, పాడవుతాయి. పట్టు కలిసింది ఏదైనా కూడా మీకు అస్సలు మిషన్ వాష్లో వేయద్దండి, పాడవుతాయి. పాడైన తర్వాత మీరే బాధపడతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా మనకి చింతపిక్క రంగు శారీ అండి, కొద్దిగా డార్క్ మెరూన్ కలర్లో ఉందన్నమాట. శారీ వచ్చేటప్పటికి మీరు ఒకసారి లుక్ వేసేయండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా బ్యూటిఫుల్గా ఇది వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇక్కడ చూసినప్పుడు అయితే మీకు లైట్ కలర్ వచ్చింది, కింద వచ్చేటప్పుడు మనకి డార్క్ మెరూన్లో అయితే వచ్చింది, పైన లైట్ మెరూన్ లో ఇలా డార్క్ లైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు. మీకు లైట్ మెరూన్లోనే పళ్ళు బ్లౌజ్ వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు 2 కలర్స్ ఉన్నాయండి, 2 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 1499 అండి, చాలా బాగున్నాయి చీరలు.
మీకు ఇది నచ్చితే కనుక హాయిగా తీసుకోవచ్చు. ఈ సమ్మర్ సీజన్ కూడా మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండలు మండిపోతా ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. చీరలు ఎంత తేలిగ్గా ఉంటాయో, బట్ట కూడా కాటన్ ఉండడం వల్ల పట్టు చీర అయినా సరే బాగా స్వెట్ పీలుస్తుంది, బాగుంటుంది కూడా, హాయిగా ఉతుక్కోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. 1499లో ఆ కలెక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నా దగ్గర ప్రీమియంగా గద్వాల కుప్పడాలు ఉండిపోయాయి. దానికి ముందు మీకు ఈ మంగళగిరి చూపించేస్తారు. మార్కెట్లో ఇది మంగళగిరి పట్టు చీర అని చెప్పి చాలా మంది అమ్ముతున్నారు. ఇది వచ్చేటప్పటికి యాక్చువల్గా పవర్లూమ్ శారీ అండి, హ్యాండ్లూమ్ కాదు. సో మన దగ్గర ఒక 4 to 5 శారీస్ పవర్లూమ్ ఉన్నాయి. యాక్చువల్ హ్యాండ్లూమ్ శారీ తయారీ వచ్చేటప్పటికి మనకి 2600 చేంజ్ పడుతుందండి. మన సెల్లింగ్ ప్రైస్ వచ్చి 2800 ప్లస్ షిప్పింగ్ అయితే సేల్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా. సో ఇవి వచ్చేటప్పటికి పవర్లూమ్ శారీస్. దీంట్లో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి, చూడండి ఇలా పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది. కాంట్రాస్ట్ మనకి బార్డర్స్ అయితే వస్తాయి. సో ఇది వచ్చేటప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తగ్గుద్ది. అలాగే మనకి డొరియా వీవింగ్ కూడా సిల్కీగా ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి ఎల్టీ పట్టు, మంగళగిరి కాటన్ మీద ప్యూర్ ఎల్టీ పట్టు అనమాట. ఓకేనా, ప్యూర్ పట్టు అయితే కాదు, ఎల్టీ పట్టు అండి. సో దీని ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి 1800 అండి, 1800. చూసారా ఎంత డిఫరెన్స్, మినిమం 1000 రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో కలర్ కాంబినేషన్స్ ఒక 4 ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా చూపించేస్తాను. మీకు నచ్చితే మీకు నచ్చింది ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇందులో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి చాలా సిల్కీగా ఉంటాయండి ఈ శారీస్. హ్యాండ్లూమ్ వచ్చేటప్పటికి మీకు రఫ్ ఫినిషింగ్ వస్తుంది, కానీ పవర్లూమ్ వచ్చేటప్పటికి ఇంకా సిల్కీ ఫినిష్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మనిషి నేడు కదండి, చిన్న చిన్న పొరపాట్లు ఏమి ఉండవు, గట్టిగా మిషన్ తోటి కొడతారు కాబట్టి చాలాగా వస్తాయి. పళ్ళు వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది. మనకి ఇలాగా మస్టర్డ్ బ్రౌన్ వస్తుందండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఇలా మస్టర్డ్ బ్రౌన్ వస్తుంది. మీరు బార్డర్స్ కూడా చూసుకోవచ్చు, ఇలాగా మనకి మీనాకారీ బార్డర్స్ అయితే వస్తాయి. ఓకేనా, పైతానీ స్టైల్లో మీనాకారీ బార్డర్స్ అయితే వస్తాయండి. సో ఈ బార్డర్ కనుక మనకు హ్యాండ్లూమ్లో నేస్తే కనుక 3000 అబవ్ ఉంటుందండి. సో పవర్లూమ్ కాబట్టి మనకి ఈ ప్రైజు చాలా తక్కువ. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయి, మన్నికి కూడా బాగుంటుందండి, క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు. అదే కదండి, ఇప్పుడు పవర్లూమ్లో తయారు చేశారు అంతే, హ్యాండ్లూమ్ కాదు. ఇంకొకటి ఏంటంటే విషయం, ఎల్టీ పట్టు. ఓకేనా, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కొంతమంది ఇలాగ సేల్ చేస్తూ ఉంటారండి. నెక్స్ట్ పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా రిచ్ పళ్ళు. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి రాణి పింక్ కలర్ అండి, ఇలా బ్యూటిఫుల్ రాణి పింక్ కలర్. ఓకేనా, 1800 అండి, 1800 మాత్రమే. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ దీనికి కూడా అదనంగా ఉంటాయండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేటప్పుడు మంచి కలర్ కాంబినేషన్ అండి, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ 2 శారీస్ అయితే ఉన్నాయి. సో ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, ఇంకొక శారీ అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఈ శారీ వచ్చేటప్పటికి ఇలాగ పళ్ళు బ్యూటిఫుల్గా రిచ్ పళ్ళు అయితే వస్తుంది, ఇలా బ్యూటిఫుల్గా పళ్ళు రిచ్ పళ్ళు. ఓకేనా, ఇవి కావాలంటే మీకు నీట్గా బుక్ ఫోల్డింగ్ వేసి పంపిస్తానండి, లేదంటే ఇలా కుప్పడం ఫోల్డింగ్లో పంపించామంటే ఇలా కుప్పడం ఫోల్డింగ్లో పంపిస్తాను. శారీ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ అండి. శారీ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది. ఓకేనా, కేవలం 1800 మాత్రమేనండి. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మేకర్ మీద మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే ఈ కలెక్షన్ స్కిప్ చేసేయండి, మనం నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, సో నా దగ్గర గద్వాల కుప్పడాలు అయితే ఒక 50 చీరలాగా వచ్చాయండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది మూవింగ్ కలెక్షన్. సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక 3 శారీస్ అయితే మిగిలి ఉన్నాయన్నమాట. ఆ 3 శారీస్ మీకు ఒకసారి చూపిస్తాను, పైగా ఆ 3 శారీస్ కూడా డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాను. యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి మేము దీన్ని 2800 2800 వరకు సేల్ చేశానండి. పళ్ళు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు వస్తుంది, జెరీవీవ్డ్ కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు. శారీ వచ్చేటప్పటికి మనకి బ్యూటిఫుల్గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ కాంట్రాస్ట్ జెరీవీవ్డ్ కంచి బార్డర్స్ ఆన్ టాప్ ఆఫ్ మనకి గద్వాల్ స్టైల్ బార్డర్స్ అయితే వస్తాయి, టెంపుల్ బార్డర్స్. ఇలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ వచ్చేటప్పటికి. కాంట్రాస్ట్ పళ్ళు కలరే పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మీకు. బ్లౌజ్ కూడా ఇలాగా బుట్టి బ్లౌజ్ వచ్చిందండి, సారీ ప్లెయిన్ బ్లౌజ్ కాదు, బ్యూటిఫుల్గా బుట్టి బ్లౌజ్ అయితే వచ్చింది. శారీ కాస్ట్ 2800, నేను హోల్సేల్గా సేల్ చేస్తుందండి. ప్రజెంట్ ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి 1999 అండి, 1999 రూపాయలు మాత్రమే. చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి. సో మీరు నచ్చితే కనుక ఈ 3 పీసెస్ ఆర్డర్ చేసుకోవచ్చు. మనం డిస్కౌంట్ సేల్లో ఇస్తున్నాం కాబట్టి ఆ ప్రైజు. మామూలుగా అయితే ఇవి 3000 దగ్గర ఖరీదైనవి. ఓకేనా, క్వాలిటీ కానీ జెరీ వీవింగ్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. గద్వాల కుప్పడాలు అనమాట. ఓకేనా, ఆఫర్ ప్రైజు 2000 రూపాయలు అండి, 1999 రూపాయలు అంటే 2000 కదా, రూపాయి తక్కువ 2000 అనమాట. పళ్ళు వచ్చినప్పటికి ఇలా బ్యూటిఫుల్గా ఆనియన్ పింక్ కలర్ షేడ్లో ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఇలాగ ఆనియన్ పింక్ షేడ్లోనే బ్లౌజ్ వచ్చింది. శారీ వచ్చేటప్పటికి మనకి గ్రీన్ ఇచ్చారండి, గ్రీన్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి ఇది ఆరెంజ్ కలర్, సారీ ఆనియన్ పింక్ షేడ్లోనే గద్వాల్ స్టైల్ టెంపుల్ బార్డర్ కంచి స్టైల్
బార్డర్ అయితే వచ్చింది జెరీలో, కాంట్రాస్ట్ బార్డర్స్ అయితే వస్తాయి. సేమ్ దీనికి కూడా మీకు బుటీ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇలాగ బ్యూటిఫుల్గా బుటీ బ్లౌజ్ వచ్చింది. 1999 రూపాయలు అండి. ఓకేనా, ఓన్లీ 1999 రూపీస్, ఓన్లీ 2800 రూపాయల కలెక్షన్ అండి. లాస్ట్ కలర్ కాంబినేషన్ ఇందులో, బట్ నాట్ లీస్ట్ కలెక్షన్, బాగుంటుందండి. మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. దానికి బ్యూటిఫుల్గా ఇలాగ రామ బ్లూ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు. సేమ్ అదే కలర్లో మనకి బుట్టి బ్లౌజ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇలా బ్యూటిఫుల్గా రామ బ్లూ కలర్లోనే ఇలా బుట్టి బ్లౌజ్ అయితే వచ్చిందండి. శారీ అంతా వచ్చేటప్పుడు మీకు బ్యూటిఫుల్గా మెరూన్ కలర్ కాంబినేషన్ విత్ రామ బ్లూ కలర్ బార్డర్స్ అయితే వచ్చాయి. చూడండి ఎంత బాగుందో శారీ, టెంపుల్ బార్డర్స్, మంచి బ్రైట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఈ 3 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉప్పాడ పట్టు కలెక్షన్కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ప్లెయిన్ శారీస్ మార్కెట్లో ప్రజెంట్ స్కేర్ సిటీ, ప్లెయిన్ అయితే అస్సలు దొరకట్లేదు. ప్లెయిన్తో స్టార్ట్ చేద్దాం. సో ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ 3500 రూపాయలు తయారీ ధర అండి. ఓకేనా, ఉప్పాడ మగ్గం మీద తయారయ్యే ధర 3500 రూపాయలు. అది దృష్టిలో పెట్టుకోండి. బయట మార్కెట్లో మీకు ఎవరన్నా సరే 3500 తక్కువ అమ్మట్లేదు చీర. ఓకేనా, తయారైన ధరకే కొన్ని అమ్మాల్సి వస్తుందండి, ఎందుకంటే మార్కెట్ని క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ మన ఆఫర్ శారీస్ అయితే ఒకసారి లుక్ వేసండి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా వైలెట్, అలాగే దాని మీద యాపిల్ గ్రీన్ మిక్స్డ్ వీవింగ్ అండి. కాంట్రాస్ట్ ఎల్లో కలర్ పళ్ళు, ఎస్పీ బార్డర్స్ అయితే వస్తాయి. శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా కంప్లీట్గా ఇలాగా డ్యూల్ షేడ్ శారీ అయితే వస్తుంది. మీకు ఆ గ్రీన్ కలర్ షేడ్ అయితే నేనైతే కనిపించిందని అనుకుంటున్నాను. ఓకేనా, శారీలో అయితే మైనర్ మిస్టేక్స్ ఉంటాయండి, హెవీగా ఉండవు. ఉంటే కనుక నేను చూపిస్తాను స్క్రీన్ మీదే. సో ఈ శారీలో చాలా తక్కువ మిస్టేక్ ఉంటుంది, అయినా సరే మీకు ఒకటే ప్రైజు. సో దీని మన ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి 2300 అండి. 2300 ఓన్లీ, 2300 రూపాయలు మాత్రమేనండి. బయట మార్కెట్లో మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు ఉప్పాడ వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ ప్రైస్కి అయితే చీరలు అయితే లేవు, తయారవ్వట్లేదు. సో మన దగ్గర ఉన్న ఏవో కొద్దిగా మైనర్ మిస్టేక్లు వెతికి తెచ్చాను. సో చూడండి, నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి రెడ్ అలాగే ఆరెంజ్ మిక్స్డ్ వీవింగ్లో వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజు వస్తుంది. అన్ని విత్ బ్లౌజ్ శారీస్ అండి. ఇలా బ్యూటిఫుల్గా రెడ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ వైలెట్ కలర్ పళ్ళు. ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా కుర్రాళ్ళు ప్లెయిన్ శారీస్ కట్టడానికి ఇష్టపడుతున్నారండి. ఈ మధ్య మార్కెట్లో మళ్ళీ ప్లెయిన్ పికప్ అవుతుందండి, బుటా శారీస్ కన్నా ప్లెయిన్ శారీస్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట. అందుకనే నేను ఇవి వెతికి తెచ్చాను. ఓకేనా, ఇది కూడా 2300 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు 2300 శారీ కాస్ట్, అలాగే షిప్పింగ్ కాస్ట్ అన్నది 100 రూపాయలు అదనంగా ఉంటుంది. అలాగే దీంట్లో మీకు వేరొక కలర్ కాంబినేషన్, సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఉంది. సారీ, ఇంతకీ మీకు మిస్టేక్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఇది వచ్చేటప్పటికి మనకి ఎడ్జెస్ మీద మనకి డస్ట్ మిస్టేక్ ఉంటుందండి. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో డస్ట్ మిస్టేక్ అన్నది ఏంటంటే, ఇలాగ ర్యాక్లో చీరలు పెడతాం కదా, ఇలా పెట్టినప్పుడు ఈ ఫోల్డింగ్ మీద డస్ట్ అయితే పడిన దగ్గర మీకు ఇలాగ డస్ట్ మార్క్ ఉంటుంది. అది డ్రై వాష్లో పోతుందండి, ఈ ఫోల్డింగ్ దగ్గర ఉంటుంది అనమాట. శారీ బయట ఏదైతే ఫోల్డింగ్ వస్తుందో ఫోల్డింగ్ మీద ఉంటుంది. సో వీడియోలో మీకు అంత క్లోజ్గా తెచ్చినా కనపడదండి. ట్రై చేస్తాను, ఒక్క నిమిషం మీకు దగ్గరగా తేడానికి చూపిస్తాను. ఒకవేళ కనబడితే చూడండి, వైలెట్ కలర్ కాంబినేషన్ మీద మీకు అది ఎక్కువ కనబడుతుంది. సో ఆ మిస్టేక్ అన్నది నేను చూపిస్తాను, పోతుందా పోదా అన్నది కూడా చూపిస్తాను. సో డస్ట్ మిస్టేక్లు ఉన్నాయి, ఈ ఫోల్డింగ్ ఏదైతే ఎడ్జెస్ ఉందో ఈ ఎడ్జెస్ దగ్గర అయితే ఉంటుందండి. ఓకేనా, ఇలాగా లైట్గా ఉంటుంది అంతే, మీకు హెవీగా అయితే కనపడదు. ఈ చీరల్లో హెవీగా ఉన్న చీరలు అయితే హెవీగా ఉన్నదని చూపిస్తాను. సో ఈ కలర్ కాంబినేషన్ 2 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, అలాగే డార్క్ రెడ్ మిక్స్డ్ వీవింగ్ అండి. ఓకేనా, ఒకవేళ హెవీగా లేకపోతే హెవీగా లేదని చెప్తానండి, హెవీగా ఉంటే ఉందనే చెప్తాను. ఎందుకంటే నన్ను నమ్మి కొనుక్కుంటారు. మైనర్ మిస్టేక్ శారీస్ 2000 రూపాయలన్నా మాటలేం కాదండి. పట్టుచారు కదా, అందంగా ఉండాలి, కట్టుకుంటే నలుగురిలో. సో అవన్నీ ఆలోచించుకుని పెడతాను. ఇది కూడా మీకు సేమ్ అదే కలర్ కాంబినేషన్, ఏమి తేడా ఉండదు, సేమ్ అదే మైనర్ మిస్టేక్, ఏం ప్రాబ్లం ఉండదండి. ప్రజెంట్ ఈ ప్రైస్కి అయితే ఎక్కడ లేవు. మీరు ఇన్ కేస్ చాలామంది నాకు ఉప్పాడ డ్రెస్ మెటీరియల్స్ అని అడుగుతారు. సో ప్రజెంట్ డ్రెస్ మెటీరియల్స్ ఉప్పాడలో ఉండవండి, పట్టు. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ కలెక్షన్ ఏదైతే ప్లెయిన్ శారీ ఉందో ఒక శారీ తీసుకోండి, 2 చున్నీలు అవుతాయి, పక్కన పెట్టుకోండి. తర్వాత నేను నెక్స్ట్ చూపించి కొన్ని మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి మీరు టాప్ కింద కానీ లెహంగా కింద కానీ కుట్టించుకుని దానికి మీరు ఇదే చున్నీతో మీరు బ్లౌజ్ కింద కాంట్రాస్ట్ వస్తాయి కదా, అవి బ్లౌజ్ వాడేసుకుని మీరు నీట్గా డ్రెస్ సెటప్ చేసుకోవచ్చు.
ఒక శారీ బుట్టిది, ఒక శారీ ప్లెయిన్ తీసుకుంటే ఒక 4,000 రూపాయలు బడ్జెట్ అవుతుంది. మీరు 4,000 రూపాయలు ఉప్పాడొచ్చి పెట్టినా సరే మీకు డ్రెస్ మెటీరియల్ దొరకదు. మంచిగా లంగావోని సెట్ చేయొచ్చు మీ పిల్లలకి కానీ, మీకు కానీ, మీరే ఇష్టంగా ఉంటే తీసుకుంటే. ఓకేనా? సో దానికి ఉపయోగపడుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి. మైనర్ మిస్టేక్ శారీస్ ఎక్కువగా నా దగ్గర కొనే వాళ్ళందరూ అదే చేస్తారు. శారీ బాగుంటే వాళ్ళే కట్టేసుకుంటారు. ఇన్ కేసు బాగోకపోతే పిల్లల కోసం అనేసి లెహంగా సెట్లకి, లంగావోని సెట్లకి ఎక్కువగా వాడుకుంటారు అనమాట. సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి సేమ్ అదేనండి. ఇందాక వచ్చేటప్పటికి రెడ్ ఆరెంజ్, ఇది నిలువు దారాలు వచ్చి రెడ్ వస్తుంది, అడ్డు దారాలు ఆరెంజ్ వస్తుంది. ఇది వచ్చేటప్పటికి నిలువు దారాలు ఆరెంజ్ వస్తుందండి, అడ్డు దారాలు రెడ్ వస్తుంది అనమాట. సో అది డిఫరెంట్ షేడ్, లైట్ డార్క్ ఉంటాయి అనమాట. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనకి బిగ్ బార్డర్ అండి. ఇందాక ఎస్పీ బార్డర్ చూసారు కదా, ఇది వచ్చేటప్పటికి ఇలాగా బిగ్ కడ్డీ బార్డర్ వస్తుంది, కిందన పెద్ద కడ్డీ బార్డర్ వస్తుంది. ఇది కూడా మీరు మిస్టేక్ మీకు కనబడుతుందని అనుకుంటున్నాను, కొద్దిగా హెవీగా ఉంటుంది దాంతో కంపేర్ చేసుకుంటే. సో ఇందులో ప్రాపర్గా మీకు విజిబుల్గా ఉంటుంది చూడండి, డస్ట్ మిస్టేక్. ఓకేనా? లైట్గా మీకు కనబడుతుందని అనుకుంటున్నాను షేడ్లో ఈ డస్ట్ మిస్టేక్ ఉంటుందండి. ఏ చీరకైనా మామూలుగా మైనర్ మిస్టేక్స్ అవి ఉంటాయి. కొన్ని అయితే బాగా లైట్గా ఉంటాయి, కొన్ని అయితే డార్క్గా ఉంటాయి. ఇదైతే నాట్ విజిబుల్, మీకు అంత క్లోజ్గా కెమెరాకి తెచ్చినంత మాత్రాన మీకు కనబడుతుంది. లాంగ్ డిస్టెన్స్లో ఎవరికే కనబడదండి. హాయిగా చీర కింద కూడా వాడేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అది తప్ప వేరే మిస్టేక్స్ ఏమీ లేవండి. చూడండి, బ్యూటిఫుల్ ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టు శారీ. ప్రజెంట్ మార్కెట్లో మిక్స్ నడుస్తున్నా మనం ప్యూర్ శారీసే, మిస్టేక్ శారీస్ అయినా సరే ప్యూర్ అనే చెప్తాము. ఓకేనా? ప్యూర్ అయితేనే సేల్ చేస్తాను. ఇన్ కేస్ ప్యూర్ కాకపోతే నా వీడియోలు ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, హాయిగా చూడండి. అందులో ప్యూర్ కాదని చెప్పి సేల్ చేస్తాను. ఓకేనా? మీరేం డౌట్ పడద్దు. సేమ్ అదే కలర్ కాంబినేషన్ మన దగ్గర ఇంకొక శారీ అయితే అవైలబుల్గా ఉంది, ప్లెయిన్ 2300 ప్లస్ షిప్పింగ్లో ఉంది. ఓకేనా? సేమ్ అదే కలర్ కాంబినేషన్, సేమ్ అదే బిగ్ బార్డర్. రెండిట్లో ఏది బెటర్గా ఉందంటే రెండు ఒకేలాగా ఉన్నాయండి. సో మీరు తీసుకున్నప్పుడు ఏమి వర్రీ కాకండి, ఏది బాగుంటుంది వేయండి అని చాలా మంది చెప్తా ఉంటారు. మీకోసం క్లారిటీగా చెప్పేశాను. ఓకేనా? అలాగే ఇంకొక విషయం ఏంటంటే మెగా కాటన్ సేల్ అని నేను ఫ్రైడే రోజే ఒక వీడియో పెట్టానండి. ఇన్ కేస్ మీకు కాటన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. కలెక్షన్ అయితే సూపర్గా ఉంది. అంతకుముందు సాఫ్ట్ పట్టు శారీస్ అని పెట్టాను, అవి వచ్చేటప్పటికి మీకు 999 రూపాయలకి చాలా సాఫ్ట్ పట్లు, అంటే పట్టు చీరలు కావాలి 1000 రూపాయలు కావాలన్న వాళ్ళందరికీ బెస్ట్ వీడియో అది. బెనారస్ కలెక్షన్ కూడా పెట్టాను, సెమీ రామంగో చీరలు 1500 రూపాయలకి. చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేసండి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లంగావోని శారీయే. ఓకేనా? డైరెక్ట్గా శారీ ప్రస్తుతం ఉప్పాడలా కనబట్టలేదండి, ఒక వేవర్ దగ్గర అయితే ఉంది. ఇది వచ్చేటప్పటికి మీకు శారీ ప్యారెట్ గ్రీన్ కలర్ కదా, సో ప్యారెట్ గ్రీన్లో మీకు ఇది లైట్ డార్క్ కండి వచ్చిందండి. అంటే మనకి వీవింగ్ చేసేటప్పుడు థ్రెడ్ ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ వచ్చిందనమాట. సో అలా లైట్ డార్క్ రావడం వల్ల ఇది మైనర్ వీవింగ్ మిస్టేక్స్ మనం పెట్టి సేల్ చేస్తున్నాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి కుర్చీల దగ్గర ఇలా బ్యూటిఫుల్గా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అలాగే శారీ అంతా కూడా మనకి బ్యూటిఫుల్గా ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఓనీ వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ వస్తుందండి, ఇలా బ్యూటిఫుల్గా ఇది వచ్చి ఓనీ వస్తుందండి. ఓనీ వచ్చిన తర్వాత కుర్చీల దగ్గరికి వచ్చినప్పటికీ మీకు ఇలాగా బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. కుర్చీలు బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ కలర్లోనే ఉంటుంది. కింద బాటమ్ దగ్గర కుర్చీలు వస్తాయి, లంగా ఓనీ స్టైల్ ఉంటుంది కదా, హాఫ్ అండ్ హాఫ్ శారీ. ఆ శారీ వచ్చేటప్పుడు మీకు బ్లాక్ ఉంటుంది, పైనుంచి ఓనీ అంతా కూడా గ్రీన్ కలర్లో వస్తుంది. పళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ మీకు గ్రీన్ ఉంటుంది, కంగారు పడకండి. బ్లౌజ్ మాత్రం మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూపించాలి లంగావోని చీర వచ్చేటప్పటికి చూడండి, మిస్టేక్ వచ్చేటప్పటికి కెమెరా క్లోజ్లో తెలుస్తుందో లేదో తెలియదు, ఒక దగ్గర లైట్ కానీ ఇంకో దగ్గర లైట్ షేడ్, ఒకసారి డార్క్ షేడ్, ఇలా డిఫరెంట్గా డ్యూల్ షేడ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. గ్రీన్ కలర్ శారీ 2300 ఇది కూడా. ఓకేనా? మీరు చూసుకోవచ్చు. మళ్ళీ నేను చూపించలేదు అనేసి అంటారు చాలామంది, మిస్టేక్ లేదని చెప్పకుండా సేల్ చేశారు, మీ దగ్గర ఒకసారే కట్టుకోవడానికి పనికొస్తుంది అంటే ఒకసారి కట్టుకోవడానికి పనికొస్తుంది. రీసెంట్గా ఎవరో కామెంట్ చేశారండి, ఒకసారి కట్టుకోవడానికి పనికొస్తుంది. మన దగ్గర కొన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. అలా అయితే ఈ పాటికి నేను షాప్ దివాళా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి కట్టుకుని పక్కన పారేస్తే ఆ చీరలు ఎందుకన్నా పనికొస్తాయండి. నన్ను తిట్టిపోసుకోరా, అలా వదిలేస్తారా? ఒకసారి కట్టుకుని వదిలేస్తే మీరు ఊరుకుంటారా మేడం? మీరు ఆర్డర్ చేసి ఒకసారికి పనికొస్తే ఫోన్ చేసి నన్ను తిట్టరా, షాప్ ఎక్కడ ఉందో కనుక్కొని దానికి ఏదో చేస్తారు కదండి. అలా ఒకసారి కట్టుకుని పనికొచ్చేలో ఉంటే నేనే వీడియోలో పెట్టనండి. ఓకేనా? మీరే వేరే ఎవరి దగ్గరైనా కనుక్కొని బాగా హెవీ డ్యామేజ్ ఉందని చెప్పి వేరే దానికి వాడుకోమంటే మీరు చీర కింద వాడుకుని అలా, లేదా మీరు ఏదైనా వాష్ చేసినప్పుడు తెలియకుండా మీరు డ్రై వాష్ మానేసి నార్మల్ వాష్ చేసి, ఇలాంటి మిస్టేక్స్ వల్ల మీకు చీర పాడే ఉంటుంది తప్ప నేను ఇచ్చి చీరలు ఏది కూడా ఒకసారి కట్టుకుంటూ పోయి చీరలే ఉండవండి. ఆ మేడం గారు ఎవరో కామెంట్ చేశారో తెలియదు, పేరు అయితే సరిగ్గా చూడలేదు నేను. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక మీకోసం ఇది ఆన్సర్ చేశానండి.
మన నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి సేమ్ అదే బిగ్ బార్డర్ లోనే మనకి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ శారీ అండి. ఇది కూడా మనకి మీరు మిస్టేక్ గమనించవచ్చు. సేమ్ మనకి బార్డర్ దగ్గర ఎక్కడైతే ఉందో, సారీ ఫోల్డింగ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ మనకి లైట్ గా డార్క్ కలర్ లో ఉంటుంది అనమాట. చూడండి, లైట్ గా ఇక్కడ డార్క్ కలర్ లో ఉంది. మిగతా శారీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ డార్క్ కలర్ ఉందా, అదే డస్ట్ మిస్టేక్. సో అంతకు మించి పెద్ద పెద్దగా చిరుగుపోవడాలు జరిగిపోవడాలు అలాంటివి ఏమవునండి. చాలా బాగుంటాయి చీరలు. ఓకేనా, ఈ బడ్జెట్కి అయితే అసలు బయట ఎక్కడ దొరకవు. సో పళ్ళు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా మనకి పింక్ కలర్ పళ్ళు అయితే ఉంటుంది. ఇలాగా శారీ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ వైలెట్ కలర్. నేను ఎక్కడైతే పార్ట్లో చెప్పానో అదే మీకు మిస్టేక్ కింద ఉంటుంది. ఇన్ కేస్ మీరు శారీ కింద వాడుకునే ఉద్దేశం లేకపోతే కనుక ఈ శారీని అవాయిడ్ చేసి మీరు లెహంగా ఎవరైతే కుట్టించుకుంటారో, మంచి ఓనీ ఎవరికైతే కావాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రిఫర్ చేసి తీసుకోండి. ఓకేనా, మీరు శారీ మంచిదే తీసుకుందాం అంటే నెక్స్ట్ బుటీ శారీస్ మంచిగా ఉన్నాయండి, అవి తీసుకోవచ్చు. ఓకేనా, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా మైనర్ మిస్టేక్, డస్ట్ మిస్టేక్లోనే. కొన్ని పోతాయి, కొన్ని పోవు. ఎందుకంటే నేను క్లారిటీగా ముందే చెప్పేస్తాను, పోతే పోతుందని చెప్తానండి, పోకపోతే పోదని చెప్పేస్తాను. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ప్లెయిన్లోనే మీకు పోచంపల్లి బార్డర్ వస్తుందండి. పళ్ళు ఇలా బ్యూటిఫుల్గా ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు ఉంటుంది. శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఇలా బ్యూటిఫుల్గా మంచి పింక్ కలర్ కాంబినేషన్లో ప్యారెట్ గ్రీన్ వచ్చింది విత్ పోచంపల్లి బార్డర్ అండి. ఇదైతే అసలు మిస్టేకే లేదండి. చీర ఎక్కడ కూడా మిస్టేక్ ఉండదు. అక్కడక్కడ మీకు బిగిపోవాలి అంటాడు, అంటే థ్రెడ్ టైట్నెస్ ఉంటుంది అనమాట. సో వీవర్ కొద్దిగా దగ్గర పెట్టుకుని ఒళ్ళు వీవింగ్ చేసి ఉంటే కనుక మనకి ఆ ప్రాబ్లం రాదు. అలా దగ్గర పెట్టి వీవింగ్ చేయనప్పుడు ఇలాంటి చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో దానివల్ల మీరు కట్టుకోవడానికి ఎటువంటి ప్రాబ్లము రాదు. బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది కూడా మీకు 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఏ మిస్టేక్ ఉండదు మ్యాక్సిమం. ఓకేనా, నాకైతే డస్ట్ మిస్టేక్ అయితే ఎక్కడ కనపడలేదండి. చీర చెక్ చేసినప్పుడు కూడా, ఇప్పుడు కూడా వీడియోలో చూపించేటప్పుడు ఉంటే నేనే తెచ్చి చూపిస్తానండి. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి ఇది ప్రజెంట్ మంచి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట. దీనికి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ పళ్ళు అయితే ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో శారీ వచ్చారు. బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ శారీ, డార్క్ గ్రీన్ పళ్ళు, సేమ్ డార్క్ గ్రీన్లో ప్లెయిన్ బ్లౌజు. ఇది కూడా సేమ్ మిస్టేక్ అండి. ఓకేనా, శారీలో మనకి డస్ట్ మిస్టేక్, ఫోల్డర్ ఏదైతే ఫోల్డింగ్ వచ్చిందో ఫోల్డింగ్ మీద డస్ట్ మిస్టేక్ ఉంది. చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకేనండి, ఇక్కడ మనకి ఏదైతే ఫోల్డింగ్ వచ్చిందో అక్కడ మనకి డస్ట్ మిస్టేక్. ఓకేనండి, ఇక్కడ ఈ మల్టిపుల్ ఏరియాస్లో ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ డస్ట్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ వైలెట్ కలర్, దానికి రెడ్ కలర్ పళ్ళు అండి. ఇందాక మీరు పింక్ కలర్ పళ్ళు చూసారు కదా, ఇలా బ్యూటిఫుల్గా మెరూన్ రెడ్లో పళ్ళు అయితే వచ్చింది. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ కూడా సేమ్ అదే డస్ట్ మిస్టేక్ అండి. ఏదైతే గోడ్ ఉందో శారీ ఫోల్డింగ్ దగ్గర, ఆ ఫోల్డింగ్లోనే మీకు లైట్గా డస్ట్ మిస్టేక్ ఉంటుంది. అంత హెవీగా అయితే ఏమీ లేదండి. ఇది శారీ కలర్లో వైలెట్ కలర్లో ఏంటంటే షోల్డర్ అబోవ్ వెళ్ళిపోతుందండి. చాలా మందికి షోల్డర్ కన్నా పైకి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ మీకు అది లైట్ డార్క్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు షోల్డర్ పైకి వెళ్ళకపోతే మీరు కట్టుకునే విధానం బట్టి, ఓకేనా, దానివల్ల కూడా మీకు ఏం ప్రాబ్లం అవుతుంది. ఈ ఎడ్జ్ అయితే ఏదైతే ఉందో ఆ ఎడ్జ్ మీద ఉంటుందండి. సో దాన్ని చూపించడం కష్టం, అందుకే చూపించలేదు. అది కూడా లేకపోతే క్లోజ్లో తెచ్చి చూపించను. ఓకేనా, ఇది కూడా 2300. మిగతా అన్నటితో కంపేర్ చేసుకుంటే దీనికి తక్కువ ఉంటుందండి, ఎక్కువ అయితే ఉండదు. నెక్స్ట్ ఇదే ప్లెయిన్ శారీస్లోనే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చి బ్యూటిఫుల్ పట్టు బై పట్టు ప్లెయిన్ శారీ అండి. బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీ వచ్చేటప్పటికి ఇలాగ మనకి రాణి పింక్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ పోచంపల్లి శారీ. ఇది కూడా మనకి సేమ్ అదే మిస్టేక్, లైట్గా ఫోల్డింగ్ మీద మనకి కలర్ అయితే షేడ్ అయిందండి. ఓకేనా, డార్క్ కలర్ది కొద్దిగా లైట్ కలర్ అయింది. మీరు ఇక్కడ నుంచి వీడియోలో గమనించవచ్చు. ఇది ఏదైతే పార్ట్ వచ్చిందో ఆ పార్ట్లో మీకు కలర్ షేడ్ అయ్యి లైట్ కలర్లో అయితే కనబడుతుంది. ఓకేనా, డార్క్ కలర్లో ఉన్న శారీ ఇక్కడ లైట్ కలర్లో షేడ్ అయి ఉంటుందండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఈ టాప్ ఫోల్డింగ్ దగ్గర ఏమి ఉండదు, లైట్గా ఉందండి. ఈ 3 ఫోల్డింగ్స్ ఏదైతే శారీ మడత పెడతామో ఆ ఫోల్డింగ్స్ దగ్గర అయితే షేడ్ అయి ఉంది. 2300 అండి, 2300 ప్లస్ షిప్పింగ్. ఓకేనా, సో ఇది కొద్దిగా హెవీగా షేడ్ అయిందండి. 2300 కాదు కానీ ఒక 2000 రూపాయలు ఇవ్వండి. ఓకేనా, రాణి పింక్ మస్టర్డ్ కాంబినేషన్ 2000 రూపీస్. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి ప్రతి చీరకి ఒకటే కామన్ మిస్టేక్ అండి. అది షోల్డర్ పార్ట్ దగ్గర మనకి ఎక్కడైతే పళ్ళు తర్వాత వస్తుందో ఆ పార్ట్ దగ్గర
బ్యూటిఫుల్ డాలర్ బుట్టీలో కలర్ షేడ్ అయితే వచ్చిందండి. మీకు క్లియర్గా విజిబుల్గా చూపిస్తాను. ప్రతి శారీ కూడా ఇదే కామన్ మిస్టేక్. ఓకేనా, మీకు షేడ్ అయితే కనబడుతుంది కదండి. ఇలా వీడియోలో పెట్టిన ఏదైతే ఈ పార్ట్ అయితే ఉందో ఈ పార్ట్లో మనకి వైలెట్ కలర్ అన్నది షేడే ఉంది. చూసారు కదా, కనబడింది కదా. ఇదే మిస్టేక్ అండి. ఇక్కడ నుంచి చూపించే ప్రతి చీర ఇదే కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇదే మిస్టేక్ అన్ని చీరలకి కూడా కామన్గా. ఓకేనండి, మనకి లైట్ ఎక్స్పోజర్ అన్నది ఈ పైన వీడియోకి మామూలుగా ఫోకస్ లైట్లు ఏ పెడతారు కదా, ఆ లైట్ వామ్నెస్ వస్తుందండి, ఒక తెలియని వేడి వస్తుంది అనమాట. ఆ వేడికి వైలెట్ కలర్ ఎక్కువగా రియాక్ట్ అవుతుందండి, దానివల్ల షేడ్ అయితే ఉంటుంది. ఇది మీరు వాష్ చేసినా ఏం చేసినా దాని మీద డస్ట్ పట్టడం వల్ల అలా అయిపోయినా సరే మీరు వాష్ చేసినా పోదు. ఓకేనా, ఇందాక అన్నాం కదా లెహంగా మెటీరియల్ అనేసి, అలా దీనికి వాడుకోవచ్చు. ఒకవేళ మీకు అది కట్టుకోవడానికి ఏమైతే ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కట్టుకోవచ్చు. ఓకేనా, ఇది దాని మిస్టేక్, దాని భాగవతం అంతా కూడా చెప్పాను. శారీ అంతా ఇలాగా బ్యూటిఫుల్గా డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీకి మిస్టేక్ వచ్చేటప్పటికి ఈ షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో 3 ఫోల్డింగ్స్ దగ్గర మనకి లైట్ షేడ్ అయ్యి ఇలాగ కలర్ షేడ్ అయి ఉంటుందండి. డస్ట్ మిస్టేక్ యాక్చువల్గా లైట్కి ఎక్స్పోజర్ అయిపోయి అక్కడ లైట్గా డస్ట్ పట్టేసి కలర్ పోతుందండి. సో అలా న్యాచురల్ కలర్స్ రావడం వల్లే అలాంటి మిస్టేక్స్ అవుతుంది. ఈ మిస్టేక్స్ కారణంగా మార్కెట్లో ప్రజెంట్ 3800 మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి ఈ శారీ 2400 రూపాయలండి. 2400 రూపీస్, 2400 మాత్రమేనండి. దీంట్లో బ్లౌజ్ కూడా లేదు. శారీ కింద కట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే బ్లౌజ్ మీరే కట్టుకోవాలి. బ్లౌజ్ అయితే లేదు. 2400 అండి. పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా చూపిస్తాను. ప్రతిదీ పళ్ళు బ్లౌజు అంతా కూడా ఒకటే శారీ. చూడండి, ఇదే మిస్టేక్. మీరు ఏ చీర అన్నా చూసుకోవచ్చు, మిస్టేక్ మాత్రం కామన్. ఇది సెకండ్ శారీ. ఓకేనండి, ఆ షేడ్ కనబడుతుంది కదా, ఎంత దగ్గరగా ఉంది ఏంటన్నది నేను వివరంగా చూపిస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని తీసుకోండి. ఓకేనా, ఒక చీరకి ఏమన్నా తేడా ఉందా, ఇందులో లైట్గా ఉందా అని అడగండి. ఎందుకంటే ప్రతి చీర కూడా మీకు సార్ వీటిలో నాకు తెలుసు మీరు ఏమడుగుతారో, సార్ వీటిలో దేనికి లైట్గా ఉందో నాకు చెప్పండి నేను తీసుకుంటాను అనేసి అడుగుతారు. అన్నిటికీ సమానంగా ఉందండి, ఒకేలాగా ఉంది. ఇది ఒక దాంట్లో ఎక్కువ లేదు, ఒక దాంట్లో తక్కువ లేదు. ఇది సెకండ్ శారీ, ఇది ఫస్ట్ శారీ. కనబడుతుందని మీకే టేబుల్ మీద పెడుతున్నాను. సేమ్ అదే ప్రాబ్లంతో థర్డ్ శారీ అండి, మూడో చీర. ఓకేనా, సేమ్ అదే కంప్లైంట్, అదే ప్లేస్లో, అదే ఏరియా, అంతే స్టిఫ్నెస్తో 3 చీరలు సేమ్ అదే కలర్ కాంబినేషను. ఓకేనా, కంగారు అడగండి, ఇదే కలర్ కాంబినేషన్ మన దగ్గర ఇంకా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి 4th శారీ. ఓకేనా, ఒక 8 శారీస్ ఒకటే మగ్గం మీద తయారయ్యండి. ఒకే మగ్గం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చాయి. అది కూడా మనకి షోరూంలో పెట్టిన తర్వాతే వచ్చాయి. సో ఇమీడియట్గా మనం శారీస్ తీసేసాం. మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా లాస్ అయినా సరే కొన్నిసార్లు ఇలాంటి తగులుతూ ఉంటాయండి, భరించాలి, తప్పదు. నెక్స్ట్ సేమ్ అదే కలర్ కాంబినేషన్ 5th శారీ. ఓకేనండి, సేమ్ అదే పార్ట్లో మిస్టేక్, అదే కలర్ కాంబినేషన్ శారీ. ఓకేనా, లైట్గా డార్క్ లైట్ షేడ్స్ ఉంటాయి తప్ప అదే చీర అండి, అదే కలర్ కాంబినేషన్. నెక్స్ట్ సేమ్ అదే కలర్ కాంబినేషన్లో సేమ్ అదే శారీ, సేమ్ అదే మిస్టేక్. ఓకేనండి, మొత్తం టోటల్ 6 or 7 శారీస్ ఉన్నాయి. అన్నీ కూడా ఒకటే మిస్టేక్. ఇన్ కేస్ మీకు బొటిక్ ఓనర్ అయినా కానీ లంగావోని సెట్ల కింద ఉప్పాడ ఫ్యాబ్రిక్లో తయారు చేసుకుందాం మీ దగ్గర అనుకుంటే కనుక ఫస్ట్ నేను చూపించిన ప్లెయిన్ శారీస్ ఆన్ టాప్ ఆఫ్ ఈ వైలెట్ కలర్ కాంబినేషన్స్తో మంచి చున్నీస్ అవుతాయండి. బ్యూటిఫుల్గా సెట్ చేసుకోవచ్చు. మీరు రెండు కూడా కట్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇది 2400, అది 2300, 4700 అవుతుంది. ఒక సింగిల్ పర్చేజ్కి మీకు ఆల్మోస్ట్ ఇది 5.5 మీటర్స్ ఉంటుందండి. అంటే ఒక లెహంగా అవుతుంది కంప్లీట్గా. సో దాంట్లో మీకు ఒక 2 చున్నీలు అవుతాయండి. బ్లౌజ్ తీసేస్తే ఈ లెహంగా మీదకి బ్లౌజ్ సెట్ అయిపోతుంది, ఒక చున్నీ అయిపోతుంది. మీరు మంచి ఉప్పాడ పట్టులో బుటీస్ ప్యాటర్న్ వచ్చి వీవింగ్ చేపించి చున్నీ నేర్పించుకున్నా సరే మీకు అంత డ్రెస్ మెటీరియల్స్ లేవు, అలా సెట్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. సేమ్ అదే మిస్టేక్స్తో లైట్ కలర్, అంటే ఇది వచ్చేటప్పటికి మనకి కొద్దిగా పికాక్ బ్లూ షేడ్లో వచ్చింది అనమాట. రాయల్ బ్లూ షేడ్ వచ్చింది. అన్నీ కూడా మీకు డార్క్ వైలెట్ షేడ్లో వచ్చాయి కదా, ఇది వచ్చి రాయల్ బ్లూ షేడ్లోకి వచ్చింది. ఇది కూడా అదే మిస్టేక్ అండి. సో మొత్తం టోటల్ వచ్చేటప్పుడు 1 2 3 4 5 6 7 శారీస్ సేమ్ ఇదే మిస్టేక్తో వచ్చాయి. ఇవన్నీ కూడా 2400 అండి, 2400 ప్లస్ షిప్పింగ్ అండి.
ఓకేనా. మీరు 2 చీరలు ఆర్డర్ చేసుకున్న షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ ఉంటాయి. సింగిల్ శారీ ఆర్డర్ చేసుకున్నా సరే మీకు 100 రూపీస్, 3 శారీస్ అయితే 150 రూపీస్, 4 శారీస్ అయితే 200 రూపీస్. ఇదంతా కూడా డిడిసి వాళ్ళు వెయిట్ బేస్లో వాళ్ళు ప్రైస్ సెట్ చేస్తారండి. ఆ ప్రైస్ ప్రకారమే మనం సేల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు బుటీస్ కాకుండా ఒక డిఫరెంట్ వెరైటీ అయితే చూపిస్తానండి. సో దీన్ని మేము బిగ్ పోచంపల్లి బార్డర్ అంటాం. శారీ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా పోచంపల్లి బార్డర్ బాటంలో అయితే వస్తుందండి. ఓకేనా. కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది. కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ పళ్ళు, సేమ్ అదే గ్రీన్ కలర్లో మనకి బ్లౌజ్ ఉంటుంది. శారీ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది కూడా మనకి సేమ్ అవే మిస్టేక్స్ అండి, కాకపోతే దానంత హెవీగా ఉండదు. చూడండి బ్యూటిఫుల్ పోచంపల్లి బార్డర్. దీంట్లో మీకు బ్లౌజ్ లేదండి. మిస్టేక్ కూడా వచ్చేటప్పటికి మీకు దానంత తీవ్రంగా ఉండదు. ఒకసారి వేసుకుని చూపిస్తాం. ఓకేనా. అది బాగా హెవీగా అయిపోయింది కదా. ఇదైతే ఈ లైన్ ఏదైతే ఉందో చూడండి, ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ దగ్గరే షేడ్ అయి ఉంటుంది. చాలా తక్కువ మైనర్ అన్నమాట. ఎంత క్లోజ్లో పెట్టినా మీకు తెలుస్తలేదు. చూసారా, ఇక్కడ లైట్ డార్క్ షేడ్ కనబడుతుందండి. చిన్నది మైనర్ ఉంటుంది అనమాట, వెరీ మైనర్. ఓకేనా. ఇవి ప్రజెంట్ విత్ బ్లౌజ్ వేసి మార్కెట్లో 3,800 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఉందండి. ఓకేనా. సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పుడు మీకు 4,200 ఎంతో ఉంది. ఓకేనా. 3,800 మాత్రమేనండి. కానీ మన ఆఫర్ ప్రైజు మైనర్ మిస్టేక్ వల్ల దీన్ని మనం 2,600 రూపాయలు వితౌట్ బ్లౌజ్ అయితే ఇస్తున్నాము. ఓకేనా. బ్లౌజ్ లేదండి, 2,600 రూపాయలకి బ్లౌజ్ లేకుండా ఇస్తున్నాను. సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ డిఫరెంట్ అండి. ఇందాక చూపించిన బార్డర్ కాదు, వైలెట్ గ్రీన్ కదా. బార్డర్ ప్యాటర్న్ మారుతుంది. మీరు ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక ఈ బార్డర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో ఈ ప్యాటర్న్ అయితే సో మారుతుంది. నేను ఫొటోస్ అయితే తీయట్లేదండి ఈసారి, సారీ, నాకు టైం లేదు ఫొటోస్ తీయడానికి. ఇన్ కేస్ మీకు ఫొటోసే కావాలి, ఫొటోస్లోనే సెలెక్ట్ చేసుకుంటానంటే నేను ఏం చేయలేను. బార్డర్ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా వైట్ కలర్ బార్డర్ మీద బ్యూటిఫుల్ పోచంపల్లి డిజైన్ ఉంటుంది. 2,600 రూపాయలు అండి, 2,600 రూపీస్ మాత్రమే. ఓకేనా. మనం నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వెళ్ళిపోతాము. మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి దీన్ని మేము పాన్ పటాక్ శారీస్ అంటాం అనమాట. ఉప్పాడ బిగ్ పోచంపల్లి బార్డర్ అనేసి కూడా నార్మల్గా అంటారు. మా వ్యూవర్స్ అందరూ కూడా పాన్ పటాక్ అంటారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ శారీ, కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు, సేమ్ పింక్ కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇవన్నీ కూడా సేమ్ అదే మిస్టేక్ అండి. మైనర్గా లైట్గా గోల్డెస్ మీద డస్ట్ మిస్టేక్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు వాష్ చేస్తే పోవచ్చు కూడా. ఓకేనండి. సో పోకపోయినా నన్ను ఏమనకండి, పోతుందనే నాకు 100%లో 90% అయితే నమ్ముతాను. ఎందుకంటే మీకు చాలా మైనర్గా విజిబుల్ అవుతుంది, అస్సలు కనబడదండి. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దాని మీద లైట్గా డార్క్ షేడ్ ఉంటుంది. కట్టుకోవడానికి కానీ మీరు దేనికైనా నార్మల్గా వాడుకోవడానికి కానీ ఎటువంటి ప్రాబ్లమ్ రాదు, నాది గ్యారంటీ. ఓకేనా. ఇది కూడా 2,600 ప్లస్ షిప్పింగ్ అండి. సో దీంట్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, పళ్ళు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి. ఇలా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్, బ్యూటిఫుల్గా మనకి పోచంపల్లి బార్డర్ అయితే ఉంటుంది. 2,600, 2,600 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వెళ్ళిపోతాము. అన్ని మిస్టేక్స్ చెప్పాను కదండి. ఇది ఏదైతే లైట్గా ఎడ్జ్ ఉంటుందో లైట్గా ఎడ్జెస్ మీద డస్ట్ పడ్డే ఉంటుంది, మైనర్ మిస్టేక్, హెవీ కాదు. ఇందాక బుటీస్లో చూపించినంత హెవీ కాదు, అందుకే మీకు ప్రైస్ డిఫరెన్స్. అది 24, ఇది 26. ఓకేనండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మంచి కలర్ కాంబినేషన్ అండి. యాష్కి మనకి రెడ్ పళ్ళు బ్లౌజ్ అనమాట. ఇలా బ్యూటిఫుల్ యాష్ కలర్ శారీ, రెడ్ కలర్ పళ్ళు బ్లౌజు. ఇది కొద్దిగా మెరూన్ షేడ్లో, మెరూన్ రెడ్లో ఉంటుంది. పళ్ళు కొద్దిగా మీకు బ్రైట్గా కనిపించిన లైట్గా మెరూన్ రెడ్లో ఉంటుంది అనమాట. కాంట్రాస్ట్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే బార్డర్స్ ఉంటాయి. పోచంపల్లి బార్డర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఉప్పాడ పట్టు బై పట్టు, ప్యూర్ ఉప్పాడ పట్టులో మైనర్ మిస్టేక్ శారీలో ఇలా బ్యూటిఫుల్ కడ్డీ బార్డర్ వస్తుంది. బాడీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా స్మాల్ టెంపుల్ బార్డర్ బూటీస్ అయితే వస్తాయండి. వైలెట్ కలర్ పళ్ళు, శారీ అంతా కూడా మీకు కంప్లీట్గా ఇలా బ్యూటిఫుల్ ఎల్లో కలర్ ఉంటుంది. దీనికి కూడా వెరీ మైనర్ లైట్గా గోల్డ్ మాస్ ఉంటుందండి, లైట్గా డస్ట్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. మీకు అసలు మీకు చీర వచ్చాక కూడా డస్ట్ మిస్టేక్ అన్నారు ఎక్కడండి అని అడుగుతారు. ఓకేనా. అంత తక్కువ ఉంటుంది. చీరలో అయితే ఎటువంటి మిస్టేక్ ఏమి ఉండదండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. శారీ కలర్ కాంబినేషన్ బిగ్ సిల్వర్ జెరీ కడ్డీ బార్డర్, బ్యూటిఫుల్ ఎల్లో కలర్ వైలెట్ కలర్ కాంబినేషన్. పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి కేవలం 2,600
600 మాత్రమే, 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఓకేనా, షిప్పింగ్ ఛార్జెస్ అన్ని అదనంగా ఉంటాయి విత్ బ్లౌజ్. ఓకేనా, నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మన క్యాట్లాగ్ కలర్ శారీ, అంటే మన తమ్నైల్ ఏదైతే డిస్ప్లే చేస్తామో అది. ఇందులో కూడా మీకు ఎటువంటి మిస్టేక్స్ ఉండవండి. ఒకవేళ ఉంటే కనుక ఎక్కడన్నా 1-2 చోట్ల థ్రెడ్ పుల్స్ ఉంటాయి. ఓకేనా, ఇది కూడా మనకి నార్మల్గా బ్లౌజెస్ స్కేర్ సిటీ వల్ల దీన్ని వితౌట్ బ్లౌజ్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఎటువంటి మిస్టేక్ ఉండదు, ఎక్కడ ఉండదు. ఓకేనా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కావాలంటే దీన్ని నేను 3400 3500 వరకు హాయిగా సేల్ చేసుకోవచ్చు. అయినా సరే మన కళ్యాణ లక్ష్మి సబ్స్క్రైబర్ల కోసం కేవలం 2600 రూపాయలు వితౌట్ బ్లౌజ్ లేకుండా 2600 రూపాయలు సేల్ చేస్తున్నానండి. ఇన్ కేస్ మీకు సిల్వర్ టిష్యూ బ్లౌజ్ కావాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక మీరు ఎక్స్ట్రా 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ అదనంగా ఉంటాయి. సో విత్ బ్లౌజ్ కావాలంటే కనుక 3000 రూపాయలు పడుతుందండి. వితౌట్ బ్లౌజ్ కావాలంటే కనుక 2600 పడుతుంది. ఓకేనా, బ్లౌజ్ మీ దగ్గర ఆల్రెడీ ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేదు కాంట్రాస్ట్గా వేరే ఆపోజిట్ బ్లౌజ్ వేసుకుంటారంటే అది మీ చాయిస్. ఓకేనా, బ్లౌజ్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా బ్లౌజ్ కావాలంటే ఎక్స్ట్రా 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అండి. చూడండి, పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్, బార్డర్ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ గోల్డెన్ జెరీ బార్డర్ వస్తుంది. దాని మీద మీకు బుటీస్ కూడా వస్తాయి. శారీ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి. చాలా మంచి ఎల్లో కలర్, డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది కూడా లైట్గా మీకు డస్ట్ మిస్టేక్స్ అయితే ఉంటాయి, అంతకుమించి వేరే మిస్టేక్స్ ఏమి లేవు. బాగా పెద్దగా అయితే ఉండవండి, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. ఇది కూడా 2600 ప్లస్ షిప్పింగ్ అండి, 2600 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేటప్పటికి నక్షత్రపుట శారీ. నార్మల్గా మీరు ఉప్పాడ పట్టులో ఇప్పుడు దీని ఒరిజినల్ ప్రైస్ చూస్తే కనుక 4300 ప్లస్ షిప్పింగ్ కింద సేల్ చేస్తున్నాను హోల్సేల్గా. సో ప్రజెంట్ ఇది 2600 ప్లస్ షిప్పింగ్ కింద వస్తుంది. వెరీ మైనర్, అస్సలు చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ 2 శారీస్ ఇప్పుడు చూపించే 2 ఒకటే కలర్ కాంబినేషన్ అండి. ఇది మిస్టేక్ వచ్చేటప్పటికి మనకి ఏదైతే థ్రెడ్ వీవింగ్ చేస్తారో అది ఎల్లో కలర్లోనే లైట్ డార్క్ వచ్చేయండి. సో యాక్చువల్గా కడ్డీ అంతా కూడా మనకి ఒకటే సింగిల్ కలర్లో రావాలి. సో అది మానేసి మనకి డబల్ కలర్లో రావడం వల్ల ఒక ఈ పర్టికులర్ స్ట్రైప్ వచ్చేటప్పుడు మీకు డార్క్ ఎల్లో ఉంటుంది, పక్కన స్ట్రైప్ వచ్చేటప్పటికి లైట్ ఎల్లో ఉంటుంది. దూరం నుంచి చూస్తే అస్సలు తేడా తెలియదండి. శారీ ఇన్ కేస్ మీరు చేతిలో పట్టుకుని చూసారనుకో తెలుస్తుంది. మీకు దగ్గరగా చూపించమంటే ఒకసారి చూపించేస్తాను. శారీ అంతా వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ డాలర్ బుట్ట శారీస్ సిల్వర్ జరీతో ఉంటుంది. అది తప్ప వేరే మిస్టేక్ ఏం కాదండి. ఇది వీవర్ చేసిన మిస్టేక్ అయితే కాదు, పైనుంచి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డైయింగ్ వచ్చే వల్ల డైయింగ్ ప్రాబ్లంలో వచ్చే మిస్టేక్. సో మీకు క్లోజ్లో చూపించాలంటే చూడండి. ఓకేనా, మీకు ఇంత క్లోజ్లో పెట్టినా సరే మీకు మ్యాక్సిమం ఏం తెలియదండి. మీకు ఈ ప్యాటర్న్, ఈ పట్టి ఏదైతే ఉందో ఈ పట్టి వీవింగ్ అంతా వచ్చేటప్పటికి లైట్ వచ్చిందండి, లైట్ షేడ్ వచ్చింది. ఇదంతా వచ్చేటప్పటికి డార్క్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ లైట్ వచ్చింది, ఇక్కడ డార్క్ వచ్చింది, అలాగా ఉంటుందన్నమాట. చాలా క్లోజ్లో అబ్జర్వ్ చేయాలి. సో ఇన్ కేస్ హ్యాండ్లూమ్ శారీస్ అలవాట్లేదు, ఇది ఉప్పాడు చీరల గురించి తెలియదు, హ్యాండ్లూమ్ ఎలా తయారవుతుంది అని తెలియని వాళ్ళకి ఇది అసలు మిస్టేక్ శారీ అనేసి తెలియదండి. సో అంత తక్కువ మిస్టేక్ అనమాట. ఇది సేమ్ ఇదే కలర్ కాంబినేషన్, సేమ్ అదే ప్రాబ్లంతో 2 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 2600 వితౌట్ బ్లౌజ్ కావాలంటే 400 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందండి. 2600లో ఈ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇదే మైనర్ మిస్టేక్స్లో ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టులో మనకి డిజిటల్ పోచంపల్లి వచ్చిందండి. మనం అంతా కూడా శారీ మీద ఫ్యాబ్రిక్ ప్రీ డై వస్తుంది అనమాట. ఓకేనా, పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ పీచిష్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. కాంట్రాస్ట్ ఎస్పీ బార్డర్స్, ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టులో ఇలాగా బ్యూటిఫుల్ పోచంపల్లి స్టైల్ డిజైన్ అనమాట. యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేటప్పటికి ప్రజెంట్ 4500 రూపీస్ కింద సేల్ చేస్తున్నాము. సో కాంట్రాస్ట్ మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే అవైలబుల్గా ఉంది. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 4500 అండి మార్కెట్ ప్రైస్ వచ్చేటప్పటికి. మన ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఈరోజు 3000 రూపీస్, 3000 రూపాయలు మాత్రమే వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఓకేనా, లైట్గా మీకు ఏమన్నా ఫోల్డింగ్ దగ్గర ఏదైతే డస్ట్ మిస్టేక్ చెప్తున్నానో కంటిన్యూస్గా అది ఏమన్నా ఉంటే లైట్గా వెరీ మైనర్గా ఉంటుంది, అది లేకపోతే ఏముండదు. కేవలం 3000 రూపాయలు మాత్రమే, 3000 రూపీస్ అండి. సేమ్ ఇదే స్టైప్ ప్యాటర్న్లో మనకి ఉప్పాడ పట్టు బై పట్టులో పోచంపల్లి చీరలో ఇది కూడా బ్లౌజ్ ఉండదు. ఓకేనా, దీనికి బ్లౌజ్ ఉంటుందండి. ఫస్ట్ చూపించిన శారీకి బ్లౌజ్ ఉంటుంది, ఇప్పుడు చూపించే శారీకి అయితే బ్లౌజ్ ఉండదు. బ్యూటిఫుల్ వైలెట్ కలర్ శారీ, పళ్ళు వచ్చేటప్పటికి బ్యూటిఫుల్గా ఇలా బ్యూటిఫుల్ పోచంపల్లి స్టైల్ డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా ఇలాగా మనకి ఇక్కత్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. పోచంపల్లి స్టైల్
ఇక్కత్ ప్యాటర్న్ ఉంటుంది. ఇలా బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్, కాంట్రాస్ట్ మీకు బార్డర్స్ అయితే వస్తాయి. ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టు విత్ గోల్డెన్ జెరీ బార్డర్స్. ఇది కూడా శారీలో అసలు డస్ట్ మిస్టేక్ కాదు కదా, ఏ మిస్టేక్ ఉండదు. బ్లౌజ్ అయితే లేదు, ఓకేనండి. కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ ఉండాలి. బ్లౌజ్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేవు సెపరేట్గా. సో అందుకని దాన్ని ఆఫర్లో 3000 రూపీస్ కింద సేల్ చేసేస్తున్నాము. బ్లౌజ్ మీరు సెట్ చేస్తారంటే నా దగ్గర అవ్వదండి. అయితే నేను వెంటనే అయిందని ఇందాక ఎంతో కొంత 300 400 కాస్ట్ చెప్పి సేల్ చేయొచ్చు. దీనికైతే బ్లౌజ్ నాట్ అవైలబుల్, ఓకేనా. 3000 రూపాయలు అండి బ్లౌజ్ లేకపోయినా సరే 3000 రూపాయలు, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంటుంది. అది బ్లౌజ్ ఉన్నా కానీ 3000 రూపాయలే. అది మీ చాయిస్ ఏ శారీ తీసుకున్నది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి చాలా డిమాండింగ్ కలెక్షన్ ఉప్పాడ పట్టులో కంచి బార్డర్ శారీస్. ఒక 3 శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 3 చీరలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. 3 కూడా మంచి కలర్ కాంబినేషన్స్. ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇవి వచ్చేటప్పటికి మంచి డిమాండ్ అండి. పెట్టగానే మొత్తం అయిపోతున్నాయి. లాస్ట్ టైం వీడియోలో కూడా సరసరమని అయిపోయాయి. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా వెంకటగిరి స్టైల్లో ఇలాగా బ్యూటిఫుల్ సిల్వర్ జరీ ప్లేట్ అంచ్ అయితే ఉంటుంది. వితౌట్ ఎనీ మిస్టేక్స్ అన్న అసలు ఏమీ ఉండవండి. చాలా బాగుంటుంది శారీ వచ్చేటప్పటికి. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్, అలాగే ఆనంద బ్లూ కలర్లో కాంట్రాస్ట్ మనకి మిక్స్డ్ వీవింగ్ పళ్ళు అయితే వస్తుంది. రిచ్ జెరీ వీవ్డ్ పళ్ళు వస్తుంది. కంప్లీట్ సిల్వర్ జరీతో ఉంటుందండి. శారీకి చూడొచ్చు, శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్ గా మోటివ్స్ అయితే వస్తాయి. శారీ అంతా ఆల్ ఓవర్. బార్డర్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సిల్వర్ జరీ బార్డర్ వస్తుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా లుక్ వేసండి, పోయేదేముంది, ఓకేనా. ప్రజెంట్ దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 5900 వరకు ఉందండి. మన సెల్లింగ్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ వచ్చి 6500 రూపాయల వరకు సేల్ చేస్తున్నాను, ఓకేనా. మన ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి ఈ ఉప్పాడ పట్టు వితౌట్ ఎనీ మిస్టేక్స్ వెంకటగిరి స్టైల్ ఇన్స్పైర్డ్ కంచి బార్డర్స్, ఓకేనా. మినిమం 6000 రూపీస్ ఉందండి హోల్సేల్ ప్రైస్. నేను చిన్న బార్డర్ 6000 రూపీస్ సేల్ చేస్తాను. పెద్ద బార్డర్ వచ్చేటప్పటికి 6500 రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి. ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి 3800, 3800 రూపీస్ ఓన్లీ 3 పీసెస్ మాత్రమే ఉన్నాయి. లాస్ట్ 3 పీసెస్ విత్ కంచి బార్డర్లో ప్యూర్ ఉప్పాడ పట్టు బై పట్టులో. ఇది వచ్చేటప్పటికి బిగ్ బార్డర్ శారీ అండి. 6500 సేల్ చేస్తున్నాను అన్నాం కదా, సేమ్ అదే బిగ్ బార్డర్ స్టైల్ శారీ అనమాట. ఇది కూడా మీకు 3800. పళ్ళు వచ్చేటప్పటికి మీకు మెరూన్ అలాగే మస్టర్డ్ మిక్స్డ్ వీవింగ్తో ఇలా డిఫరెంట్ షేడ్ పళ్ళు అయితే ఉంటుంది. బ్యూటిఫుల్గా లైట్ ఆరెంజ్ షేడ్ వచ్చినట్టు ఉంటుంది, కానీ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ శారీ అనమాట. దాని మీద మీకు మస్టర్డ్ మిక్స్డ్ వీవింగ్ అయితే ఉంటుంది. చూడండి, ఈ గ్లేజ్ కానీ షైన్ కానీ ఒక పట్టు చీరలకు మాత్రమే ఈ షైన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. బార్డర్ కూడా మీకు వెంకటగిరి ఇన్స్పైర్డ్ బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. బార్డర్ వచ్చేటప్పుడు మీకు ఎలిఫెంట్ డిజైన్ అలాగే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది బార్డర్ కూడా, చూడండి ఎంత బాగుందో, ఓకేనా. ఇది కూడా 3800 ప్లస్ షిప్పింగ్ అండి. మనం ఫైనల్ కలర్ కాంబినేషన్ దగ్గరికి వెళ్ళిపోదాము. అక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ చేసేద్దామండి. ఈరోజు చూపించి కలెక్షన్లో ఇది మన ఫైనల్ శారీ అనమాట. లాస్ట్ శారీ బట్ నాట్ లీస్ట్ బ్యూటిఫుల్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్, డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనుకోండి. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా మనకి రాణి పింక్ కలర్ జకాడ్ వీవుడ్ జెరీ పళ్ళు ఉంటుంది. సిల్వర్ స్టైల్ జెరీ బార్డర్స్. శారీ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్గా డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ అంతా కూడా మీకు పికాక్ మోటివ్స్ ఉంటాయి, అలాగే ఫ్లవర్ మోటివ్స్ కూడా ఉంటాయి అనమాట, ఓకేనా. చాలా బ్యూటిఫుల్ శారీ. జస్ట్ ఫర్ 3800 అండి, 3800 రూపీస్ ఓన్లీ, ఓకేనా. ఇక్కడతో మన వీడియో అయితే కంప్లీట్ అయిందండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే మీరు కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మనకి ప్రతి ఛానల్లో మనకి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీకు నచ్చినప్పుడు చూసి వాచ్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపించే మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు కావాలంటే మన షాప్కి కూడా విజిట్ చేయొచ్చు. మన షాప్ వచ్చేటప్పటికి ఉప్పాడలో ఉందండి, కాకినాడ జిల్లాలో ఉప్పాడ గ్రామం. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడే మనకి హోల్సేల్ షాప్ అయితే ఉంది. మీరు రీసెల్లర్స్ అయినా సరే రీటైల్ కస్టమర్లు అయినా సరే షాప్కి వచ్చి హోల్సేల్ ప్రైస్లకే మీరు శారీలు తీసుకోవచ్చు. ఒక్క చీర అయినా సరే హోల్సేల్ ప్రైస్కి ఇస్తామండి. సో అందులో ఎవరో తేడా లేదు. నేను మాత్రమే కాదు, నాతో పాటు ఇక్కడ ఉన్న 40 పైగా షాపులు అందరూ కూడా సింగిల్ శారీ అయినా సరే హోల్సేల్గానే సేల్ చేస్తారు. నేను ఒక్కనే ప్రమోట్ చేస్తున్నానని అనుకోకండి. నా షాప్ నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్న సరే మా ఉప్పాడ ప్రోడక్టే కొన్నారు. సో ప్రాబ్లం అయితే లేదు. మీకు రండి, వచ్చి వాళ్ళు వీలు ఉద్దేశం అంటే మీకు వీలు కుదిరితే రండి, మీకు నచ్చిన షాప్కి రండి, చూడండి. మన షాప్కి కూడా రండి, ప్రైస్ కంపేర్ చేసుకోండి. మీకు నచ్చితే హాయిగా తీసుకోవచ్చు, ఓకేనా. సరే, ఇంకా సెలవు తీసుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరోసారి కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.